ఈవేళ రెస్పిరేటరీ సిస్టమ్ మీద ఈ ట్రైనింగ్ ఏ రకంగా తన ప్రభావాన్ని చూపిస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. సో రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ప్రధానంగా మనకి ఏంటంటే ఆక్సిజన్ సప్లై చేయడం, అట్లాగే వేస్ట్ గ్యాస్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి తీసుకెళ్ళిపోవడం, ఇదే మనకి ప్రధానంగా చేసేటటువంటి పని. మరి ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అన్నప్పుడు ఏం జరుగుతుంది, మరి ఇది ప్రధానంగా ఏం చేస్తుంది అంటే ఎప్పుడైతే మనకి మజిల్స్ వర్క్ చేయడం మొదలు పెడతాయో అక్కడ ఆక్సిజన్ యూటిలైజేషన్ ఎక్కువ అవుతుంది. పని చేయాలంటే ఆక్సిజన్ ని మండించాలి. ఆక్సిజన్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ లో అక్కడ ఉన్నటువంటి పదార్థాన్ని ఏటీపీని మండించాలి. మరి అటువంటి అప్పుడు ఆక్సిజన్ వర్క్ చేసేటువంటి మజిల్స్ కి ఎక్కువగా అవసరమైనప్పుడు ప్రధానమైన పని ఏంటంటే ఇది చేసే పని ఆక్సిజన్ ని ఎంత కావాలంటే అంత సప్లై చేయడమే ఇది చేసేటువంటి పని. ఇంక్రీజ్డ్ డిమాండ్ కి తగిన విధంగా ఆక్సిజన్ ని సప్లై చేయడమే రెస్పిరేటరీ సిస్టమ్ చేసేటటువంటి పని. అయితే ఇందులో అనేక రకాలైనటువంటి మార్పులు వస్తాయి. ఈ ఆక్సిజన్ ని ఎక్కువ సప్లై చేయడానికి అనేక రకాలైనటువంటి మార్పులు ఈ రెస్పిరేటరీ సిస్టమ్ లో వస్తాయి. ఈ మార్పులని దేనికోసం అని అంటే ఒకే ఒక గోల్ రెస్పిరేటరీ సిస్టమ్ ఏంటంటే సప్లై ఆఫ్ ఆక్సిజన్, సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ టు ది వర్కింగ్ మజిల్స్. పని చేస్తున్న వాళ్ళకి తగినంత ఆక్సిజన్ మనం సప్లై చేయాలి. అదే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము, ప్రధానమైనటువంటి లక్ష్యం. సో దానికోసం అని చెప్పి మనకి రెస్పిరేటరీ సిస్టమ్ లో ఏమేమి మార్పులు వస్తాయనేది చూద్దాం. ముందుగా ఆక్సిజన్ అప్టేక్, VO2 అంటాం దీన్ని. వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ దట్ ఈస్ బీయింగ్ టేకెన్ బై ది అథ్లీట్. వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ VO2. V అంటే వాల్యూమ్, O2 అంటే ఆక్సిజన్. వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ దట్ ఈస్ టేకెన్ ఒక నిమిషంలో. VO2 అంటే ఒక నిమిషంలో ఆక్సిజన్ ఎంత తీసుకుంటుంది అనేది ఆక్సిజన్ అప్టేక్ అని చెప్పుకున్నాం. ఒక నిమిషంలో మరి ఎంత ఆక్సిజన్ ఇది తీసుకుంటుంది అనేది ఇట్ విల్ ఇంక్రీజ్. ఇట్ విల్ ఇంకా ఆక్సిజన్ అప్టేక్ అనేది డెఫినెట్ గా మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ అప్టేక్ ఇంక్రీజ్ అయిందో అప్పుడు ఈ ఆక్సిజన్ యూటిలైజేషన్ కూడా మనకి ఎక్కువ అవుతుంది అనమాట. ఎందుకు ఎక్కువ అవుతుంది? మజిల్స్ వర్క్ చేస్తున్నాయి. మజిల్స్ ఎప్పుడైతే వర్క్ చేస్తున్నాయో వాటి ఆక్సిజన్ అవసరం అవుతుంది. అప్పుడు ఆక్సిజన్ ఖచ్చితంగా ఎప్పుడైతే సప్లై ఎక్కువగా ఉంటుందో అవి సప్లై చేసినంత అవి కన్జ్యూమ్ చేసుకుంటూనే ఉంటాయి. సో ది అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ దట్ ఈస్ బీయింగ్ టేకెన్ ఇన్ 1 minute, ఆక్సిజన్ అప్టేక్, దాన్నే మనం VO2 అని కూడా అంటాము. ఆ ఆక్సిజన్ అప్టేక్ కన్జంప్షన్ అప్టేక్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఆక్సిజన్ మజిల్స్ పనిచేయడం మొదలెడతాయో అప్పుడు సెల్స్, ఆ పనిచేసేటటువంటి కండరాల్లో ఉన్నటువంటి సెల్స్ అన్ని కూడా ఎక్కువ ఆక్సిజన్ ని గ్రహించడం మొదలు పెడుతూ ఉంటాయి. అప్పుడు కన్జంప్షన్ ఆటోమేటిక్ గా నిమిషానికి ఆక్సిజన్ కన్జంప్షన్ అనేది పెరిగిపోతూనే ఉంటుంది. చూడండి ఇక్కడ సబ్ మాక్సిమల్ ఎక్సర్సైజ్ లో ఆక్సిజన్ ఎంతవరకు వెళ్తుంది అని మాక్సిమల్ ఎక్సర్సైజెస్ బాగా కండిషనింగ్ బాగా చేస్తున్నప్పుడు VO2 లెవెల్స్ ఎలా పెరిగిపోయినాయో చూడండి. గ్రాఫ్ లో కూడా మనం చూపిస్తున్నాం. సబ్ మాక్సిమల్ ఎక్సర్సైజెస్ ఎంత ఉంది, మాక్సిమల్ ఎక్సర్సైజెస్ ఎంత పెరిగిపోయినాయి చూడండి. ఆఫ్టర్ డూయింగ్ ఎక్సర్సైజ్, సబ్ మాక్సిమల్ ఎక్సర్సైజ్, బిఫోర్ ఆఫ్టర్, ఈ వైట్ ఏమో బిఫోర్, ఇదేమో ఆఫ్టర్. చూడండి ఎంతలా పెరిగిపోయింది. సో ఆక్సిజన్ అప్టేక్ విల్ డెఫినెట్లీ ఇంక్రీజ్ డ్యూ టు ఎక్సర్సైజ్. VO2 అంటే ఏం చెప్పుకున్నాం అనమాట, milliliters of oxygen that is usually utilized by the body per kilogram, utilized by the body in a minute per kilogram of body weight. బాడీ వెయిట్ యొక్క కిలోగ్రామ్ వెయిట్ కి, 1 కిలోగ్రామ్ వెయిట్ కి 1 నిమిషంలో ఎంత ఆక్సిజన్ యూటిలైజ్ చేసుకున్నది అనే దాన్ని మనం ఆక్సిజన్ అప్టేక్, VO2 అంటే ఏంటి, ఆక్సిజన్ అప్టేక్ అని అంటాం అన్నమాట. తర్వాత లంగ్ కెపాసిటీ బాగా ఇంక్రీజ్ అవుతుంది. లంగ్ కెపాసిటీస్ మనం చెప్పుకున్నాము. లంగ్ కెపాసిటీస్ ఒక గ్రాఫ్ రూపంలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ లంగ్ కెపాసిటీస్ ఎలా ఇంప్రూవ్ అవుతాయి అంటే ముందు లంగ్ టిష్యూస్
స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్, లంగ్ టిష్యూస్, లంగ్స్ తయారైనటువంటి పదార్థాలు లేదా కణజాలాలు, తర్వాత వాటి చుట్టూ ఉన్నటువంటి మజిల్స్, లంగ్ చుట్టూ ఉన్న మజిల్స్ యొక్క స్ట్రెంగ్త్ బాగా పెరిగిపోతుంది. స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్. స్ట్రెంగ్త్ అంటే బలము, దాని యొక్క సత్వ. స్ట్రెంగ్త్ అంటే సత్వ బాగా పెరిగిపోతుంది. అంతేకాకుండా ఎక్కువసేపు పని చేయగలిగేటువంటి సామర్థ్యం కూడా మనకి పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అదే విధంగా కాకుండా ప్రతి బ్రీత్ లోను లోపలికి బయటికి వదిలేటటువంటి గాలి ఎక్కువైపోతుంది. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బ్రీదింగ్స్ పెరుగుతాయి, నెంబర్ ఆఫ్ బ్రీదింగ్స్ పెరుగుతాయి. దాన్ని వెంటిలేషన్ అంటాం. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ బ్రీదింగ్స్ పెరుగుతాయి, కానీ రెస్ట్ లో ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ బ్రీదింగ్స్ తగ్గుతాయి. అంతేకాకుండా లంగ్స్ లో ఉన్నటువంటి లేదా లంగ్స్ లో క్యాపిలరీస్ అని చెప్పాను, నిన్న కూడా చెప్పాను. క్యాపిలరీస్ అంటే ఈ బ్లడ్ వెసల్స్ యొక్క అతి సూక్ష్మమైనటువంటి భాగాలు, ఆర్టరీస్ అండ్ వెయిన్స్. ఇవి లంగ్స్ లో ఎక్కడ దేనికి అటాచ్ అవుతాయి ఎవరైనా చెప్పగలరా? ఒకసారి అన్మ్యూట్ చేసుకొని. ఈ క్యాపిలరీస్ అనేవి లంగ్స్ లో వేటికి అటాచ్ అవుతాయి చెప్పగలరా ఎవరైనా? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. ఎవరైనా చెప్పగలరా? వెరీ గుడ్, ఆల్వియోలై. నీ పేరేంటి నాన్న? నిన్న కూడా నువ్వే చెప్పావు. సార్ కైరూన్. అమ్మా కైరూన్ సార్. కైరూన్ సార్. కైరూన్. ఎస్ సార్, కైరూన్. స్పెల్లింగ్ చెప్పమ్మా. KAIRUN. కైరూన్. ఓకే, వెరీ గుడ్. నిన్న కూడా నువ్వే చెప్పింది ఆన్సర్. అవును సార్. ఓకే. సో లంగ్స్ లోకి వెళ్ళి అందరూ చదవాలి నాన్న. అందరూ చదివితేనే మాకు ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఎవరు ఒకళ్ళిద్దరు చెప్తే మాకే ఎంకరేజింగ్, మా పాట మేము పాడుకుంటా వెళ్ళిపోతూ ఉంటాం. మీకు చెప్పింది ఆ అమ్మాయికి చెప్పింది నేనే కదా ఎన్నాళ్ళు. మరి అమ్మాయి ఏం చెప్పగలుగుతుంది, మీరు చెప్పలేకపోతున్నారు అంటే మీ ఫాలో అప్ లేదనమాట. వింటున్నారు, ఊరుకుంటున్నారు ముద్దులాగా. చదవాలి, ఏ రోజు ఆ రోజు చదవాలని చెప్తున్నాను నేను. అప్పుడే కాస్త బరువులోకి ఎక్కుతుంది. సరే, క్యాపిలరీస్ లంగ్స్ లో దేనికి అనుసంధానం అవుతాయి? ఆల్వియోలై. ఆల్వియోలై అంటే చిన్న సూక్ష్మమైనటువంటి, కంటికి కనపడనటువంటి సూక్ష్మమైన గాలి బుడగలు. వాటిల్లోనే గాలి వెళ్తుందంటే వాటిలోనే వెళ్తుంది ముందు. ఆ వాటిల్లో నుంచే గాలి ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. క్యాపిలరీస్ నుంచి తర్వాత ఆల్వియోలైలోకి, ఆల్వియోలై నుంచి క్యాపిలరీస్ కి ఎక్స్చేంజ్ అనేది అక్కడే జరుగుతుంది. సో ఈ రకంగా మోర్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఎప్పుడైతే వెళ్ళిందో, more amount of oxygen is absorbed by the blood. అట్లాగే ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కువ అవుతుంది అనమాట. సో ప్రతిసారి ప్రతి బ్రీదింగ్ లోను ఎప్పుడైతే వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ పెరిగిపోయిందో, బ్లడ్ లో అబ్జార్బ్ అయిన ఆక్సిజన్ కూడా వేటి ద్వారా? ఈ క్యాపిలరీస్ ద్వారా, ఈ ఆల్వియోలై ద్వారా ఎక్స్చేంజ్ అయ్యేటటువంటి ఆక్సిజన్ కూడా పెరిగిపోతుంది. ఈ రకంగా ఇంక్రీజ్ లంగ్ కెపాసిటీ, లంగ్ టిష్యూస్ హార్డెన్ అవుతాయి, స్ట్రెంగ్తెన్ అవుతాయి. తర్వాత ఎండ్యూరెన్స్, పనిచేసే ఎఫిషియన్సీ, ఎక్కువసేపు పని చేయగలిగేటువంటి శక్తి కూడా పెరిగిపోతూ ఉంటుంది. అట్లాగే ఈ సిస్టమ్ లో మనకి ఇన్వాల్వ్ అయినటువంటి మస్క్యులార్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. మజిల్ యొక్క స్ట్రెంగ్త్ కూడా. ఏంటి ఆ మజిల్స్ అంటే మనకి ప్రధానంగా రెస్పిరేటరీ సిస్టమ్ లో ఇన్వాల్వ్ అయినటువంటి మజిల్స్ ఏంటి ఎవరైనా చెప్పగలరా? రెస్పిరేటరీ సిస్టమ్ లో ఇన్వాల్వ్ అయ్యే మజిల్స్ ఏంటి? అన్మ్యూట్ చేసుకొని చెప్పగలరా ఎవరైనా? ఇన్స్పిరేషన్, ఎక్స్పిరేషన్ చెప్పుకున్నాం మనం. మెకానిజం ఆఫ్ ఇన్స్పిరేషన్, మెకానిజం ఆఫ్ ఎక్స్పిరేషన్. అందులో ఇన్స్పిరేషన్ లో ఏ మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయి, ఎక్స్పిరేషన్ లో ఏ మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయి చెప్పుకున్నాం మనం. ఎవరైనా చెప్పగలరా? ఓకే, ప్రధానంగా డయాఫ్రమ్ మజిల్, ఎక్స్టర్నల్ ఇంటర్కాస్టల్ మజిల్స్ అండ్ ఇంటర్నల్ ఇంటర్కాస్టల్ మజిల్స్. ఈ మూడు ప్రధాన రెస్పిరేషన్ లో, ఇన్స్పిరేషన్ లో కూడా ఈ మూడే మజిల్స్ ఉంటాయి. డయాఫ్రమ్ మజిల్, ఎక్స్టర్నల్ ఇంటర్కాస్టల్ మజిల్స్ ఇన్స్పిరేషన్ లో ఉంటే, ఇవి రిలాక్స్ అయినప్పుడు ఇంటర్నల్ ఇంటర్కాస్టల్ మజిల్స్ కాంట్రాక్ట్ అయ్యి ఎక్స్పిరేషన్ జరుగుతుంది.
సో ఈ రకంగా మనకి మజిల్స్ ఈ మూడు కూడా స్ట్రెంగ్త్ అయిపోతాయి. అట్లాగే వీటి ఎండ్యూరెన్స్ కెపాసిటీ కూడా బాగా పెరుగుతుంది. ఎక్కువ సేపు పని చేయగలిగే సామర్థ్యం కూడా వీటికి పెరిగిపోతూ ఉంటుంది. చూడండి ఇక్కడ వైటల్ కెపాసిటీ అంటే ది అమౌంట్ ఆఫ్ ఎయిర్, రెసిడ్యువల్ వాల్యూమ్ కాకుండా మిగతా వాల్యూమ్స్ మొత్తాన్ని అన్ని కలిపితే వైటల్ కెపాసిటీ అంటాం. వైటల్ కెపాసిటీ వీక్స్ ఆఫ్ ట్రైనింగ్ ట్రైనింగ్ చేసే కొద్దీ వైటల్ కెపాసిటీ గ్రాడ్యువల్ గా పెరిగిపోతుంది. స్ట్రైట్ లైన్ గ్రాఫ్ వచ్చేసి ఎంత ఎక్కువ ట్రైనింగ్ లో ఇన్వాల్వ్ అయితే అంత ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎయిర్ దట్ వీఆర్ ఏబుల్ టు టేక్ ఇన్ వైటల్ కెపాసిటీ అని అంటాం మనం. వైటల్ కెపాసిటీ అంటే ఏంటో కూడా మీకు చెప్పాను.